బాలీవుడ్ కరెంట్ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ ఒక డిఫరెంట్ డిజార్డర్ తో ఇబ్బంది పడుతున్నాడు. పైకి ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తున్నా ఈ తరం అత్యుత్తమ నటుడిగా కీర్తిని అందుకుంటున్న ఫహద్ మాత్రం డిజార్డర్ రీజన్ తో లోపల చాలా కుమిలిపోతున్నాడు. దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, ఒక్కసారిగా కోపం రావడం ఈ డిజార్డర్ లో కనిపించే సింప్టమ్స్. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ తో మలయాళ నటుడు ఫహద్ బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ డిజార్డర్ పెద్దల్లో అరుదుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తాను ఇదే డిజార్డర్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు ఫహద్. ఫహద్ ఫాజిల్ ఇండియన్ సినిమాలోనే ఒక సెన్సేషన్. ముందు నుంచి అతను మలయాళ సినీ పరిశ్రమలో నటించిన చిత్రాలు, తెలుగులో పుష్ప మూవీలో విలన్ రోల్ ఫహద్ ను పాన్ ఇండియా స్టార్ ను చేశాయి. ప్రస్తుతం కెరీర్ లోనే బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు ఫహద్. ఇటీవల ఫహద్ మలయాళంలో నటించిన ఆవేశం అక్కడ సంచలన విజయం సాధించింది. సరాసరి 150 కోట్లు కొల్లగొట్టి అతని కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ఇంతటి టాలెంటెడ్ యాక్టర్ ఇలాంటి డిజార్డర్ తో ఇబ్బంది పడుతున్నాడని తెలియడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, ఎక్కువగా మాట్లాడడం ఇలాంటి ఇష్యూస్ తో కొన్నిటిని ఆల్రెడీ ఫహద్ ఫేస్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి సినిమాలోని డైలాగ్స్ మాత్రమే కుదురుగా చెబుతున్నానని, స్టేజ్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు తడబడుతున్నాను అని, అందుకే ఇంట్లో వాళ్లు స్టేజ్ మీద మాట్లాడవద్దని చెప్పారట.